అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. 2025 జనవరి మాసం తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి రాబోయేటటువంటి జనవరి మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పెద్దవాళ్ళ యొక్క ఆదరణ, ఆప్యాయత అనేటటువంటిది కూడా లభిస్తూ ఉంటుంది. కుటుంబంతో చాలా ఆనందంగా గడపాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో తులారాశి వారందరికీ కూడా ఈ యొక్క నెల, ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, దేవాలయాలను ఎక్కువగా దర్శించాలి అనేటటువంటి కాన్సెప్ట్లో ఈ తులారాశి వారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ జనవరి మాసంను ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత వీళ్ళకు దైవారాధన విపరీతంగా పెరిగిపోతుంది, దైవభక్తి పెరిగిపోతుంది. దైవ భక్తితో పాటు భగవంతుడు అంటే భయము, విశ్వాసము ఇవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఈ సంక్రాంతి తర్వాత వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కొద్దిగా డబ్బు కొరత ఏర్పడినప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక రకంగా కవర్ చేసేటటువంటి అవకాశాలు ఏర్పరచుకుంటారు. అంటే తెలివితేటలు కలిగినటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా వాళ్ళకున్నటువంటి చాకచక్యంతో, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్తో వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి. ఎక్కువగా తులారాశిలో జన్మించినటువంటి వారు న్యాయాధిపతులు కానీ, లాయర్స్ కానీ, లేదు అనంటే గనక ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు అంటే పోలీస్ రంగంలో ఉండడం కానివ్వండి, ఇలాంటి రంగాల్లో ఎక్కువగా ఉంటారు. అంటే న్యాయపరమైనటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో అలాంటి వాటిలో ఈ తులారాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. తద్వారా వీళ్ళకు చాలా మెరుగైనటువంటి చాకచక్యం ఉంటూ ఉంటుంది. తద్వారా ఎలాంటి కష్టాన్నైనా వీళ్ళు తట్టుకునేటటువంటి అవకాశము ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడుతుందండి. గురుగారు, ఏదన్నా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలంటే మీరు ఏ రంగాలు సూచిస్తారు తులారాశి వారికి? తులారాశి వారు ఏదైనా వ్యాపారం పెట్టాలి అని అనుకుంటే గనక వీళ్ళకు కలిసి వచ్చేటటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. అంటే వీళ్ళకు స్టాక్ మార్కెట్ కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, గోల్డ్ బిజినెస్ కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, భూములు కొనుగోలు అమ్మడం చేయడం అనేటటువంటిది వీళ్ళ జీవితం, అంటే రియల్ ఎస్టేట్ రంగం అనేటటువంటిది కలిసి వచ్చేటటువంటి వాటిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళని తులారాశి వారిని ఎవరైనా అసిస్టెంట్గా పెట్టుకున్నా, పిఏగా పెట్టుకున్నా, లేదు వాళ్ళ సలహాలు సూచనలు పాటించినా ఎదుటి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి యోగంగా ఉంటుంది. తద్వారా వీళ్ళకు శుభము లాభం రెండూ కూడా కలుస్తాయండి. నిరుద్యోగుల పరిస్థితి, అలాగే స్టూడెంట్స్ పరిస్థితి, వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసంలో? మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే వీళ్ళ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడానికి ఈ జనవరి మాసము, ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుని మంచి ప్లానింగ్ వేసుకునేటటువంటి అవకాశం కూడా ఈ తులారాశి వారికి ఏర్పడుతుందండి. కొత్త సంవత్సరం కాబట్టి భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ, భూమి కొనాలన్నా అమ్మాలన్నా మరి ఆటి పరిస్థితులు ఉండబోతున్నాయి. భూములు కొనాలన్నా అమ్మాలనుకున్నా కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారము వీళ్ళు కొనుగోలు చేస్తారు తప్ప అమ్మకం చేయడం అనేటువంటి చాలా తక్కువ. అంటే 100 కొంతమంది మాత్రమే అమ్ముకుంటారు. కానీ తులారాశి వారు ఎప్పుడూ కూడా పురాతనమైనటువంటి ఆస్తులు అమ్ముకోవడం కానీ జరగదు వాళ్లకు. ఎందుకంటే వాళ్ళు దేన్నైనా సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఉన్నదాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయరు. కాబట్టి అలాంటి వ్యవహారాలు అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఈ మాసంలో కనిపించడం లేదండి. తులారాశి వారికి ఒక సూచనప్రాయంగా చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు ఈ మాసం అంతా కూడా? తులారాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాకపోతే ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా బాగా ఉండాలి అంటే బృహస్పతికి సంబంధించినటువంటి బృహస్పతి మాల దొరుకుతుంది, ఆ బృహస్పతి మాల వేసుకోండి. అలాగే బృహస్పతికి సంబంధించిన బీజాక్షర మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని ఆ మాలతో, బృహస్పతి మాలతో ఎవ్రీడే జపం చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వీళ్లకు మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా లాభం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. గురుగారు, ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి? తులారాశి వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి పూజ దీపదుర్గ మహాపూజ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ దీపదుర్గ మహాపూజ గనక ఎవరి ఇంట్లోనైనా చేసుకుంటే వాళ్ళ ఇంట్లో అనేక రకాలైనటువంటి దుష్ట శక్తులను దూరం చేస్తుంది, అదృష్ట శక్తులను దరిచేరుస్తుంది, అదృష్ట లక్ష్ములను దరిచేరుస్తుంది. ఈ దీపదుర్గ పూజ అనేటటువంటి చాలా మోస్ట్ పవర్ఫుల్. అలాంటి
రెమెడీస్ కనుక మీ ఇంట్లో చేసుకున్నా, లేదు మా ఇంట్లో కుదరడం లేదు అని అనుకున్నా కానీ ఏదైనా దేవాలయంలో చేసుకున్నా దాని యొక్క విధానం వల్ల వాళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి యోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది. ఇది ఒక్కటి చేసుకుంటే చాలు, మిగతా జీవితం అంతా కూడా హ్యాపీగా బ్రతికేయచ్చండి. దైవారాధన విషయంలో ఒక మంత్రం చెప్తారా తులారాశి వారికి? తులారాశి వారికి ఏదైనా మంత్రం చేసుకోవాలి అంటే గనక క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రం చదువుకోండి. తద్వారా ఇక్కడ కృష్ణుడి మంత్రం, మహాలక్ష్మీదేవి యొక్క మంత్రం, ఈ రెండుటి మంత్రం ద్వారా వాళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి. అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి 2025 కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి. ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము. మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతి నిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానం ఆచరణ చేసుకొని ఓం నమః శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో, లేదు అని అంటే కనుక మంచి గంగ నీళ్లు తీసుకోండి, లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి. అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది. జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అది కూడా శివశక్తి లింగం తీసుకోండి. శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే కనుక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది. దానిపైన శ్రీయంత్రం ఉంటుంది. ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది. ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారో, ముఖ్యంగా ఎవరు చేస్తారు, ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు, జాతకం నీచంగా ఉన్నటువంటి వారు, రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి. తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది. ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి. తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.